అందులో మీ గౌరవం ఎక్కడ తగ్గుతుందో నాకేం అర్థం కావట్లేదు. ప్రియమత, నువ్వు నోరు మూసుకో. అమ్మా నూకాలు, కోటేశ్వరరావు, నన్ను క్షమించండి. అయ్యా, అయ్యో, నేను మీ కూతుర్లా నా కూతుర్ని తీర్చిదిద్దలేకపోయాను. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకు అయ్యగారు? మేమెక్కడో ఒక మూల నుండి అల్లుడు గారిని మా శ్రీలక్ష్మిని చూసేద్దామని వచ్చాం. అక్క, నువ్వే నా ఇన్స్పిరేషన్. అంతేగాని మీ మధ్య అంతరాలు పుట్టించాలని మాత్రం కాదయ్య గారు. అయ్యగారు, అల్లుడు గారు వస్తే పలకరించి మేము బయలుదేరిపోతాం. మా బంధుమిత్రులందరికీ పరిచయం చేయాలనుకుంది ఈ ఇంటి కోడల్ని మాత్రమే కాదు, ఈ ఇంటి వియ్యంకుల్ని కూడా. కార్యక్రమం పూర్తయ్యే వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది నా ఆజ్ఞ కాదు, విన్నపం. అయ్యా, మీ విన్నపానికి ఎలా ఆజ్యం పొయ్యాలో నాకు తెలుసు నాన్న. వామ్మో, అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి నీ భర్తని తీసుకురామ్మా. అట్టగే పెద్దయ్యా, ఇప్పుడే వస్తాను. కోటేశ్వరరావు, కాఫీ తాగండి. తాగమ్మా. నేను చెప్తున్నాను కదా, తాగండి. తాగండి. షూటింగ్లో రోప్ కట్టుకుని దూకినట్టు దూకాలి. మధుబాబు, మధుబాబు చెప్పినట్టే వెళ్ళిపోయారు. చుట్టాలందరూ వస్తున్నారు. అమ్మ నాన్న కూడా వచ్చేస్తున్నారు. రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దయ్య గారికి ఎట్టా చెప్పాలి? అలా అని చెప్పకుండా ఉండలేను. ఏదైతే అదైనాది. ముందు ఈ విషయం పెద్దయ్యకి చెప్పాలి. పెద్దయ్య, ఏమైందమ్మా? మధుబాబు గదిలో లేరు పెద్దయ్య. ఏమంటున్నావమ్మా? అవును పెద్దయ్య, కిటికీలో నుండి సీర ఏలాడదీసి కిందకి దిగి వెళ్ళిపోయినట్టున్నారు. ఎక్కడికెళ్ళుంటాడు? పెద్దయ్య, ఇందాక మధుబాబోళ్ళు ఫ్రెండ్ పబ్బు పార్టీ అని చెప్పుకుంటుంటే నా నిన్నాను. నేను రెడీ అవుతుంది రిసెప్షన్కి కాదు, నా ఫ్రెండ్ పబ్లో పార్టీ ఉంది. నేను ఆ పార్టీకి రెడీ అవుతున్నాను. ఫ్రెండ్ పబ్బా?
చెప్తాను వాడి పని. అత్తయ్య అన్నయ్యని తీసుకురావడానికి వెళ్తున్నట్టున్నారు. మ్యాడీ ఎక్కడున్నాడో మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. వెతికి వెతికి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు. రిసెప్షన్ క్యాన్సిల్ అవుతుంది. మనకి రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. సార్ వణకం మ్యాడీ సార్ వాడు. ఏంది సారు మీరు ఈ డ్రెస్లో ఉండారు? ఈ డ్రెస్లో మీరు పొద్దు పెళ్లి కొడుకు మాదిరిగా ఉండారు. సారీ సార్ వాడు. ఇట్స్ ఓకే. సారీ వద్దు కానీ షార్ట్స్ ఇవ్వు. మీ బ్యాచ్ తీసుకునేది బీర్లు కదా సారు. ఈ షార్ట్స్ యారికి? నాకే. ఎవరికో అయితే నేనెందుకు వస్తాను? సార్ వాడు షాకుల మీద షాకులు ఇస్తా ఉండారు. మీరు మందు తాగడం ఎప్పుడు నేర్చుకుని ఉండారు? మీరు షార్ట్స్ ఇస్తే ఇప్పుడే మొదలు పెడతాను. సార్ వాడు మీరు నిజంగానే మందు తాగాలనుకుంటే బ్రేజర్తో శంకుస్థాపన చేసి బీరులతో పొనాదేసి బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను అంటూ ఒక్కొక్క దాన్ని దాటుకుని మందు తాగడంలో బాగా ఆరితేరిన తర్వాత ఈ షార్ట్స్ జోలికి వస్తారు. మీరేంది సారు షార్ట్ కట్లో డైరెక్ట్గా షార్ట్స్ తాగడానికి వచ్చినారు? నా లైఫ్లో జరుగుతున్నవన్నీ షార్ట్ కట్లోనే జరిగిపోతున్నాయి. ఎవ్రీ సెకండ్ నరకం చూస్తున్నాను. షార్ట్స్ తాగితే స్వర్గం చూస్తారని ఫ్రెండ్స్ చెప్తే విన్నాను. మీరు షార్ట్స్ త్వరగా ఇస్తే నేను కూడా ఒక్కసారి ఆ స్వర్గాన్ని చూస్తాను. అట్నే సార్ వాడు. ఇదిగోండి సార్ వాడు. వన్ మోర్. నీకు శ్రీలక్ష్మికి పెళ్లి చేయబోతున్నాను. రిపీట్.